హలో ఆల్, ఈ వీడియోలో మై రాయల్ నెమిసిస్ కొరియన్ డ్రామా రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా చెప్పను కానీ చాలా రోజుల నుంచి ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అవుతూ వస్తున్నాయి నెట్ఫ్లిక్స్ లో. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజ్ ఉంటాయి, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. నాకు కూడా కంప్లీట్ చేయడానికి చాలా టైం పట్టింది అసలు, ఎందుకంటే మొత్తం 14 ఎపిసోడ్లు అండ్ ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు దగ్గరగా 1 hour 10 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఎక్కువ ఉంటుంది ఒక్కొక్క ఎపిసోడ్, అందుకే చాలా టైం పట్టింది కంప్లీట్ చేయడానికి. ప్లాట్ ఏంటంటే జాసన్ కాలంలో విలన్ గా పేరు పొందిన ఒక లేడీ అయితే ఉంటుంది. తను చనిపోయిన తర్వాత అనుకోకుండా 2026 అంటే ప్రెసెంట్ టైం లైన్ లో స్ట్రగ్లింగ్ యాక్ట్రెస్ యొక్క శరీరంలోకి అయితే వచ్చేస్తుంది అనమాట, ఆ బాడీలోకి. ఇప్పుడు మోడర్న్ వరల్డ్ కి అలవాటు పడుతూ ఒక రూత్లెస్ బిజినెస్ మ్యాన్ తో రోజు క్లాష్ అయితే అవుతూ ఉంటుంది. ఆ రైవలరీ ఎంత దూరం వెళ్ళింది అన్నది మీరు ఈ సిరీస్ లో చూస్తారు. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే ఇట్స్ ఎ డీసెంట్ వాచ్ భయ్యా. మెయిన్గా దీనికి ఉన్న బిగ్గెస్ట్ ఎనిమీ ఏంట్రా అంటే దీని రన్ టైమ్ అని చెప్తా. అండ్ అలాగే ఈ సిరీస్ కాన్సెప్ట్ కొంచెం ఫ్రెష్గా ఉన్నప్పటికీ కూడా ప్రెజెంట్ చేసిన విధానం చాలా ఫెమిలియర్గా ఉంటుంది. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఈ సిరీస్కి. సో అందుకే ఓవరాల్గా నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే టైం ట్రావెల్ కాన్సెప్ట్ని చాలా ఎంటర్టైనింగ్ వేలో ప్రెజెంట్ చేస్తారు. సో అక్కడే బాగా వర్కౌట్ అయింది సిరీస్ అన్నది. అలాగే లీన్ జియాన్ పర్ఫార్మెన్స్ సిరీస్కి బిగ్గెస్ట్ స్ట్రెంత్ భయ్యా. కామెడీ పరంగా ఎమోషనల్ పరంగా రెండు కూడా బాగా క్యారీ చేసిందని చెప్పాలి. అండ్ లీడ్ పేర్ కెమిస్ట్రీ కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. కామెడీ సీన్స్ కానీ ఫిష్ అవుట్ వాటర్ మూమెంట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా చాలా సార్లు జెన్యున్ గా లాఫ్స్ అయితే తెప్పిస్తాయి. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్, కాస్ట్యూమ్స్, సినిమాటోగ్రఫీ ఇవన్నీ కూడా చాలా రిచ్ ఫీల్ అయితే క్రియేట్ చేస్తాయి. అండ్ లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ లో వచ్చే ఎమోషనల్ పే ఆఫ్ కూడా బాగుంటుంది. సో ఎండింగ్ కూడా సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది అనమాట. ఇక నెగిటివ్ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ 2-3 ఎపిసోడ్స్ చాలా స్లోగా అనిపిస్తాయి. అంటే సెటప్ కి బాగా టైం తీసుకుంటారు, అంటే ఆ మూమెంట్స్ ని ఓవర్ గా డ్రాగ్ చేస్తారన్నమాట. అండ్ అలాగే కే డ్రామా క్లిచెస్ ఉంటాయి భయ్యా, ఇదే నాకు అస్సలు నచ్చలేదు. ఎనిమిస్ టు లవర్స్ గా మారడం అండ్ కొన్ని రొమాంటిక్ ఎలిమెంట్స్, పైగా టైం ట్రావెల్ ట్రూప్స్, ఇలాంటివి చాలా అంటే చాలా ఉంటాయి అనమాట. ఈ క్లిచెస్ అన్నీ కూడా ఎన్ని సిరీస్లో చూస్తూ ఉంటాం అంటే ఈ టైప్ ఆఫ్ క్లిచెస్ అంత ఘోరం. అవన్నీ నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా సైడ్ క్యారెక్టర్స్లో కొందరికి ప్రాపర్ డెవలప్మెంట్ ఉండదు అసలు. కొన్ని సబ్ప్లాట్స్ కూడా క్రియేట్ చేస్తారు, వాటిని కూడా సరిగ్గా యూటిలైజ్ చేసుకోరు. ఇంకా అలాగే మిడిల్ ఎపిసోడ్స్లో పేసింగ్ కొద్దిగా కాదు చాలా ఎక్కువగానే ట్రాక్ అయింది అనమాట. సో అందుకే నాకు అది కూడా అంత వర్కౌట్ అవ్వలేదు. పైగా న్యూ కాన్సెప్ట్ అనిపించినప్పటికీ కూడా ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా ఫెమిలియర్ ఫార్ములానే ఫాలో అవుతుంది. సో అందుకే సిరీస్ అంతా కూడా చాలా ప్రిడిక్టబుల్ గా, చాలా ట్రాక్ చేస్తూ, చాలా ఫెమిలియర్ గా, చాలా రొటీన్ గా వెళ్తుంది అనమాట. కాన్సెప్ట్ మాత్రం చాలా ఫ్రెష్ కాన్సెప్ట్. ఏం చేస్తాం, ఇలాంటి ఫ్రెష్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఫ్రెష్ గా ప్రెజెంట్ చేయొచ్చు కదా. ప్రతి కొరియన్ డ్రామాతో ఇదో ప్రాబ్లం అయిపోయింది. వాళ్ళకి కొన్ని ఉంటాయి, ప్రతి ఎపిసోడ్ గంట పైన ఉండాలి, ప్రతి దాంట్లో కొన్ని క్లిచెస్ ఉండాలి, ప్రతి దాంట్లో ఎనిమిస్ కింద ఉన్న వాళ్ళు లవర్స్ కింద మారిపోవాలి, ఇలాంటివి క్లిచెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫాలో అవుతారు. ఎందుకో మరి కొన్నిసార్లు కొరియన్ డ్రామాస్ చూస్తే ఇంతకు మించి తీలేరు రా బాబు వీళ్ళు ఎందుకో అనిపిస్తుంది. కొన్ని డ్రామాలు చూస్తే ఒడ్డి అమ్మ మైండ్ దుబ్బేసింది అనిపిస్తుంది. ఏంటో మరి ఇదైతే ఓవరాల్ గా డీసెంట్ వాచ్ పోయా. మరి ఫ్యామిలీతో చూడొచ్చు అంటే మోస్ట్లీ ఎస్, రొమాంటిక్ ఎలిమెంట్స్ ఉంటాయి, వైలెన్స్ పరంగా కూడా ఉంటుంది, బట్ ఇవన్నీ కూడా లిమిట్ ఉంటాయి అనమాట. సో స్కిప్ చేసుకుంటూ చూసేయచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, మీకు వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.